నమస్తే. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి దాదాపు వందలాది మంది నాగర్ కర్నూల్, అచ్చంపేట్, కొల్లాపూర్, వనపర్తి ఈ జిల్లాల నుంచి ఒకసారి వీళ్ళ మొహాలు చూడండి. పేద ప్రజలు పొద్దున 4-5 గంటలకు లేచి హైదరాబాద్కి వచ్చిరు. వీళ్ళంతా మరికొద్ది సేపట్లో ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. వీళ్ళ చేతిలో ఉన్న వాల్యూ ఎంతో తెలుసా? దాదాపు 180 కోట్ల రూపాయలు అందరి వాల్యూ కలుపుతాయి. ఇక్కడ కేవలం ఒక 60-70 మంది మాత్రమే ఇక్కడికి వచ్చారు ప్రెస్ మీట్ కోసం. 2500 మందిని మోసం చేసిర్రు ఒక ఆరుగురు దుర్మార్గులు కలిసి 2500 మందిని 180 కోట్ల రూపాయలు మోసం చేసిర్రు. వీళ్ళంతా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన బాధితులు. ఎవరైనా కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే, రిటైర్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకొని ఫైనాన్స్ నడుపుతున్నారట. ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ పేరుతో నాగర్ కర్నూల్ జిల్లాలో ఆ కేంద్రం పరిధిలో కొన్ని మండలాల్లో జరిగిన దందా ఇది. ఎవరెవరై ఈ మహానుభావులు అంటే ఇట్యాల సాయిబాబు, ఇట్యాల ధనుంజయ్, ఇట్యాల బాలీశ్వర్. ఈ ముగ్గురు అన్నదమ్ములు. వీళ్ళు కోమటోళ్ళు. వీళ్ళు సేట్లు అని చెప్పి ఎట్లుంటుంది ఊర్లల్లా, సేటు అంటే ఆ సేటు అందరికి పైసలు ఇస్తాడు, ఆ సేటు దగ్గర చాలా సేఫ్గా ఉంటాయి, ఆ సేటు రిజర్వ్ బ్యాంక్ కంటే ఎక్కువ అని అనుకుని ప్రజలు పాపం వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టారు. ఇప్పుడు ఇట్యాల సాయిబాబు ఈయన ఈ ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ మొత్తం వీళ్ళందరినీ ముంచిన దాంట్లో మెయిన్ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఇందులో ఇట్యాల ధనుంజయ్ ఈ ఎన్ఎఫ్సి ఉంది కదా కుషాయిగూడ దగ్గర, ఈ ఎన్ఎఫ్సి చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడట. అందులో ఇమీడియట్గా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాన్ని ఉడబీకాల తక్షణమే. ఇట్యాల బాలీశ్వర్ ఈయన ఆర్టీసీ కంట్రోలర్గా ఉన్నాడని అంటున్నారు, మియాపూర్ డిపోలోనే ఏమో. దాని తర్వాత ఒక ముగ్గురు రెడ్లు ఉన్నారు. నాగం బుచ్చిరెడ్డి అలియా సురేందర్ రెడ్డి, నాగం కరుణాకర్ రెడ్డి, నాగం జానకిరామ్ రెడ్డి. మొత్తం 6 ఉన్నారు. ఈ 6 కలిసి 2500 మందిని నిట్ట నిలువున ముంచేసిరు. 180 కోట్లు దొబ్బేసి అవతల పడ్డారు. ఇందులో ముగ్గురు ఇప్పుడున్న ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. దొంగలు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. తక్షణమే ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పక్క నుంచి వాళ్ళని తొలగించండి, లేకపోతే మీరు కూడా ఇందులో పాత్రధారులుగా భావించాల్సి వస్తుంది. ఎవరు కాపాడుతున్నారు? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా. ఆయన జిల్లాలో జరిగిన దందా ఇది. ఎంత కాలం నుంచి వీళ్ళు కొట్లాడుతున్నారు. పాపం వీళ్ళంతా ఎట్లా ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చిరంటే, వీళ్ళంతా పాలమూరు రంగారెడ్డిలో భాగంగా అండ్ ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇట్లా కొన్ని ప్రాజెక్టుల్లో భాగంగా భూములు కోల్పోయి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినాయి. 4 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ఇట్లా. ఒక ఆయన అయితే పాపం ఆయన వాళ్ళ కుమారుడు ఆయన చూపిస్తున్నాడు చూడండి. అక్కడే ఉండండి. వాళ్ళ అబ్బాయి తీవ్రవాదులతో కొట్లాడి బార్డర్లో సైనికుడు, ఆయన అమరుడయ్యిండు. ఆయనకు కొంత డబ్బు గవర్నమెంట్ నుంచి వస్తే ఈ దుర్మార్గులు ఆ 40 లక్షల రూపాయలు ఈయనని బ్యాంకుకి తీసుకుపోయి డ్రా చేసుకొని వాళ్ళ అకౌంట్లలో వేసుకున్నారు. వీళ్ళందరి దగ్గర పుస్తకాలు కనిపిస్తున్నాయి చూడండి. అన్ని ప్రామిసరీ నోట్స్ ఉంటాయి. ఓన్లీ ఒక స్టాంప్ ఉంటుంది. అసలు యాక్చువల్గా 5 లక్షలకు మించి ఆ స్టాంప్ మీద రాసి ఇవ్వడానికి వీలే లేదు. అది ఒక రకంగా చెల్లదు. అది ఈ రకంగా వాళ్ళని మోసం చేసిరు. ఎవడు మాట్లాడాలి దీని గురించి? నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న అపోజిషన్ లీడర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు నేను అనుకోవడం ఏంటంటే, ఈ దుర్మార్గులంతా ఈ పొలిటికల్ పార్టీలకు ఫండింగ్ చేస్తుంటారు ఎలక్షన్ టైంలో. వీళ్ళంతా ఈ 6 ఎలక్షన్ టైంలో ఫండింగ్ చేసేవాళ్ళే. నాగం బుచ్చిరెడ్డి, నాగం కరుణాకర్ రెడ్డి అంటే వీళ్ళు పొలిటికల్ ఫ్యామిలీనే. ఇది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఈ ఫైనాన్స్ దందాలు చేస్తున్న వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? నేను మాట్లాడడం కంటే వీళ్ళతోనే నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తా. ఏ ఊరమ్మా మీదంతా? ఏ జిల్లా? నాగర్ కర్నూలు జిల్లా. హైదరాబాద్ చూసిర్రా ఎప్పుడన్నా మీరు? హైదరాబాద్ చూడలేదు పాపం వీళ్ళు. ఎన్ని పైసలు మీ? నీ ఎన్ని పైసలమ్మా? 10 లక్షలు. మీ ఎంత? 9 లక్షలు. మీ అమ్మ? 1 లక్ష. మీది? 2 లక్షలు. మీది? 1,25,000. 4,42,000. మీదమ్మా? దాంట్లో ఉన్నాయి. పాపం వాళ్ళకి అది కూడా తెలియదు. 105 మంది చనిపోయారు ఈ దుర్మార్గుల వల్ల. 105 మంది ప్రాణాలు కోల్పోయారు ఆ టెన్షన్ భరించలేక. నీదంతా 40 లక్షలు. ఆయన ఘోరం, ఆయన పరిస్థితి చెప్పనీకే రాదు. ఇక ఆయన అక్కడ వాళ్ళ కొడుకు బార్డర్లో కొట్లాడి ఆ 40 లక్షల డబ్బులు వస్తే అవి అకౌంట్లో వేసి లాగేసారు వెంటనే.
అకౌంట్లో పడ్డదే ఆలస్యం విత్డ్రా చేసుకున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే మేము ఇంట్రెస్ట్ ఇస్తాం, 2 రూపాయల మిత్తి ఇస్తాం అనేసరికి పాపం వీళ్ళు అమాయకులు కదా, చదువురాని అమాయకులు కదా వీళ్ళు పాపం. మీ ఎంతమ్మా? మీ 10 లక్షలు, మీ వాళ్ళు ఇంకో 6.5 లక్షలు, మీ అమ్మాయి 17 లక్షలు, మీ ఎంతమ్మా? 13 లక్షలు, మీది 13 లక్షలు, మీవి 15 లక్షలు. ఎన్ని లక్షలు? 2 లక్షలు. మీ అమ్మ 8.5 లక్షలు. ఇప్పుడు అవన్నీ భూములేనా అమ్మ? మొత్తం మీ ఎంత? 35 లక్షలు. చూడండి ఎంత ఎంత ఘోరమైన విషయమో ఒకసారి అర్థం. ఈ అమ్మా ఒక్కొక్కరు మాట్లాడదు, మిగతా వాళ్ళు మాట్లాడద్దు, ఎవరి బాధ వాళ్ళు చెప్పుకోండి. ఏం పేరు మీ పేరు? నా పేరు భాగ్యమ్మ. ఏ ఊరు? ఆగమ్మా, మీరు ఒక్కొక్కరే మాట్లాడాలా? నర్సాపల్లె సార్. ఏ మండలం? మాది నారకల్ మండలమే. మా చెల్లెలు కొడుకు ఈయన 10 చదివిండు, కళ్ళు లేకున్నా. ఈయన కంటి ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బులు ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ లా దాచిపెట్టుకున్నారు. ఆయన ఫైనాన్స్ ఎత్తేసిండ్రు వీళ్ళంతా కలిసి. మాకు ఇప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు దొరుకుతలేరు సారు. మాకు చాలా అన్యాయం జరిగింది. మా అన్యాయాన్ని నెరవేర్చి మా పైసలు మాకు ఇస్తే బాగుంటదని మేము తిరుగుతున్నాం. ఎన్ని లక్షలు అమ్మా ఇవి? 2 లక్షలు. అబ్బాయి హెల్త్ కోసం కళ్ళు బాగా చేసేందుకు దాచిపెట్టుకున్నా. 2 లక్షల రూపాయలు. ఇప్పుడు ఈ బాబుకు 2 కళ్ళు లేవు. ఒక కంటి సూప్ వచ్చినా ఆయన బాటుంటే ఆయన నడిచిపోతాడు కదా, ఆయన తిండి అన్నా పెట్టుకొచ్చుకొని తింటాడు కదా, ఆయన చేసే బాత్రూమ్ పోతే కనీసం పోయి కూర్చొని అయినా వస్తాడు కదా అని చెప్పి దాపెట్టుకున్న డబ్బులు ఇంత దారుణంగా తీసుకొని ఈ డబ్బులు ఇవ్వకపోతే ఈ చిన్నపిల్లానికి కళ్ళు లేవు, 2 కళ్ళు లేవు సార్. ఇలా 2 లక్షల రూపాయలు అంటే మాకు 2 కోట్ల ఇల్వ లేనోళ్లకు, ఉన్నోళ్ళ కంటే లెక్క ఉండదు. ఒక 2 రూపాయల లెక్కనే ఉంటది వాళ్ళకు. మాకు ఒక 2 కోట్ల ఇల్వ 2 లక్షలు అంటే ఇలా 2 లక్షలు పెట్టి ఎట్లనో చూపించుకుందాం అంటే ఇస్తలేదు. మీరు ఆయన దగ్గర ఎందుకు పెట్టిరు డబ్బులు? 2 రూపాయల ఇంట్రెస్ట్ ఇస్తానే గుమాస్తాలను పంపించి ప్రాజెక్టు అక్కడ రిజర్వాయర్లు పడ్డాయి సారు, పాలమూరి రంగారెడ్డిలో. ఆ ప్రాజెక్టులు పడి భూములన్నీ ప్రాజెక్టులో కోల్పోయినాయి. ఆ కోల్పోయి ఆ కాలువలు వచ్చినాయి, రిజర్వాయర్లు పడ్డాయి, ఊర్లు లేచినాయి, గ్రామాలు రాయపాకుల నర్సాపల్లె గ్రామాలు లేచిపోయినాయి. అక్కడ కట్టలు అవి పడ్డాయి. పడ్డందుకు ఊర్లు లేచిపోయినాయి, భూములు పోయినాయి. 40,000 కట్టించిన రాయల్లా గవర్నమెంట్ రేటు 1 ఎకరానికి. ఇవాళ కొనబోతే ఆ డబ్బులతో మీరు దాచిపెట్టుకున్న డబ్బులు ఆ భూములకు వచ్చినవి, ఆ ఇండ్లకు వచ్చిన డబ్బులు ఈ ఫైనాన్స్లకు చేరినాయి సారు. నీ బాధ ఏందో చెప్పి ఇట్లా పెద్ద మనిషి. ఏం పేరు? నా పేరు దస్తగిరి సార్. గొరటే మండలం, తిమ్మాజ్పేట మండలం. అయితే నా కొడుకు చనిపోతే డబ్బులు చేశారు. అక్కడికి వెళ్ళి చనిపోయింది కొడుకు. నా కొడుకు అక్కడ అక్కడ జమ్మూ కాశ్మీర్ చనిపోయాడు సారు. చనిపోయే వరకు డబ్బులు వచ్చినాయి. డబ్బులు వచ్చి నేను బ్యాంకులో పెట్టాను సారు. బ్యాంకులో పెడితే చేతికి గుమాస్తాముడి, అరే ఇది పెడితే నీకు భూమి ఇస్తే 2 ఎకరాల భూమి దొరుకుతుంది, ఏం చేస్తావు, ఇంకా నీ కొడుకు చనిపోయాడు అయిపోయింది, నువ్వేం చేస్తావు, నీకు భూమి ఇస్తారు, చేతితోటి మస్తు భూములు ఉన్నాయంటే అట్లా అయితే అట్లా అని మాట్లాడి సార్. మిత్తి కోసం లేకపోతే భూముల కోసం? భూమి వస్తుంది, భూమి వస్తా అని చెప్పింది సార్. భూమి లేకున్నది, భూమి వస్తే బాగుంటుందని నేను అనుకుంటే ఇంకా భూమి లేదు, పైసా 1 రూపాయనే లేదు సార్. ఇంతవరకు 1 రూపాయనే లేదు. నువ్వు 40 లక్షలు ఎట్లా నువ్వు క్యాష్ తీసుకుపోయి ఇచ్చినావా? ఎట్లా తీసుకుపోయి ఇంట్లోకి ఇట్లా తీసుకుపోయింది సార్. బ్యాంకులకి వెళ్ళి వాళ్ళే తీసుకుపోయింది సార్. నేను సంతకం పెట్టే వరకు వాళ్ళు కొట్టిండ్రు, ఎక్కడ పడితే అక్కడ కొట్టింది సార్ వాళ్ళు. నేను కొట్టింది కాదు, ఇప్పుడు వాళ్ళని అడిగిన అంతే ఉండాలి. వాళ్ళు వెంటనే పోయి మన భూమి ఏమైందని అడిగిన సార్. మస్తు అడిగితే నేను పోలీసు వాళ్ళకి అడుగుతాను, నేను గుద్దాలు వేస్తాం, ఇక్కడికి వస్తే నేను రెట్టర్లకి దిగుతాము, నమ్మ తమాషా పడుతున్నావా, ఇస్తాం కానీ నేను దిగపోతున్నావా, మేము ఫైనాన్స్ లేపుకొని పోతున్నావా, మేము ఏం మాట్లాడుతాం? నీతో అట్లా మాట్లాడింది ఎవడు? ఆ ధనంజయ వాళ్ళు, ఈయన సాయిబాబు, బిచ్చిరెడ్డి, వీళ్ళందరూ బెదిరించుకోం. ఏం రా చాలా మాట్లాడుతున్నావు, వేసి పాడేస్తాను కొడుక నిన్ను అంటే నేను భయపడుకున్నా సార్. భయపడ్డా. జీపులు తీసుకుని వచ్చేసారు, 50 జీపులు తీసుకుని వస్తున్నారు. ఎక్కువ జీప్ అంటే నేను జీప్ ఎక్కలే. జీప్ ఎక్క కూడా ఒక రాయేసిన కొడుక రాయేసిన నీ జీపుకి
అంటే ఇదే టైం సార్ ఎండపూట జీపింగ్ సవరణి అంటే నీ అధికారం ఎంత అంటే నా పైసలు నా కొడుకు చనిపోయిండు, నా ఒక్క కొడుకు చనిపోయిండు, నాకు ఎంత దుఃఖం ఉన్నా. ఒక్కటే కొడుకు సార్, 3 బిడ్డలు. నేను బిడ్డల పెళ్లిళ్ళు చేసేది ఇటు చేయాలి, నేను ఇక్కడ నేను ఇంత మోసం చేసి నువ్వు బిడ్డల పెళ్లిళ్ళు కూడా కాలే. కర్ణాకర్ రెడ్డి ఉండి అరే నేను భూమి రాసిస్తారా, నీకు భూమి రాసిస్తా 2 ఎకరాల భూమి సరిపోతుంది అంటే అన్నాడు. ఆ మాట అన్నాడు అంటే రాసి పడేలా మరి ఎట్లయితే ఉంది కర్ణాకర్ రెడ్డి సారు, మరి రాసి ఆ భూమి రాసి నీవే చేసి ఇస్తా అని ముందరికి అయితే కోటోడు అయిపోతే నేను ఇస్తా కానీ భూమి రాసిస్తారా, నా భూమి ఉంది కొల్లాపూర్ సార్, అసలు అది 1 కోటి పోతుంది, 1 ఎకరా అయితే చాలు అంటే 1 ఎకరా ఎంతో దాన్ని లెక్క చేసి రాసింది సారు, నీ కాలు మొక్కుతా అంటే నేను అనుకుంటే అరే రేపు రాసిస్తా ఎల్లుండి రాసిస్తా అనుకుంటా ఇంకా కనబడకుండా సార్ ఇంకేం చేస్తున్నాను. కనబడుతున్నా లేరా ఇక కనబడకమే లేదు సార్, ఇంకా ఈ మొత్తం డ్రా చేసిరు ఇట్లా డ్రా చేసింది సార్, వాళ్ళే చేసిండు. హుసేన్ అని చేసింది వాళ్ళ చేతికి పేరు సార్, వాళ్ళ చేతికి ఫోన్ హుస్సేన్ అంటే ఎవరు? హుస్సేన్ అంటే గుమస్తా, సాయిబాబా గుమస్తా వడ్డీ రాసుకోను పెట్టుకోను. వాన్ అకౌంట్ లకే పోయినాయిగా, గుమస్తా అకౌంట్ లో వాళ్ళు డ్రా చేసుకున్నట్టున్నారు. డ్రా చేసిండు, అలా చేసిండు, వేరే వాళ్ళు చేసిండు, వాడే చేసింది సార్, మొత్తం చేసింది. ఇప్పుడు మీ కొడుకు ఏడా? స్పెషల్ పార్ట్ 1 ఆర్డర్ బై అనిల్ బక్షి, కమాండింగ్ ఆఫీసర్. ఏం పేరు మీ అబ్బాయి పేరు? తిరుపతి సార్. తిరుపతయ్య. డి తిరుపతయ్యనా? అవును సార్. ఏం చేయాలి, 2010లో జాయిన్ అయ్యిండు. అవును సార్. సో ఆయన డెత్ సర్టిఫికెట్ ఇది. సో ఎంత దారుణం చూడండి. ఇంకా ఆయన పటేల్ అని పిలుస్తున్నాడు. దొంగలు కదా వాళ్ళంతా. మన పటేళ్ళు గిటేళ్ళు ఎక్కడ ఉంది? నేను 40 లక్షలు ముంచండి కదా వాడు. దవాఖానలో పడ్డాడు. 40 లక్షల రూపాయలు, 40 lakhs తినేసిరు మొత్తం. ఇంకమ్మా మీదెంతమ్మా? 1,15,000. ఎక్కడ నుంచి తీసుకొచ్చిన డబ్బులు ఆయనకి ఇచ్చినావు? మేము కూలి మా కొడుకులు ఇచ్చిండ్రు. ఇదేనా అదే సాయిబాబు? ఇప్పుడు ఈ నెంబర్ లో లేడా వాడు? ఫోన్ చేస్తే లేడు సార్, లేడు, ఫోన్ స్విచ్ ఆఫ్. ఎంత కష్టపడితే మీకు 1,10,000 వచ్చినాయి? కొడుకులు ఏరు పడ్డారు, ఇస్తే ఆయనకి ఇచ్చినాము. ఎంత ఏమి ఇస్తా అన్నాడు? దానికి 1,00,000కు 2,000 ఇస్తాను. నెలకు 2,000 ఇస్తాను. ఎన్ని నెలలు ఇచ్చింది అట్లా? ఇవన్నీ లేదు సార్, నాకు తీసుకున్నాడు అవతల పడ్డా. ఇవన్నీ లేదు. అవి ఇచ్చినాకనే మా సాయిబాబు నెంబర్ ఒకటి ఉన్నది ఇక్కడ. మా ఆయన చచ్చిపోయిండు. ఆయన చనిపోయిండు. ఇక చెవులిని రావు పైసలు అని చచ్చిపోయిండు. 9440994291. మొత్తం ఇన్కమింగ్ సేవలు మొత్తం క్లోజ్ చేసి పడేసినాడు. 5-6 సిమ్ములు ఉన్నాయి, 5-6 సిమ్ములు ఉన్నాయి కానీ అవి మొత్తం స్విచ్ ఆఫ్ చేసిండు. 9550289291 లేదు, తీసేసిండు మొత్తం. పోతలేదు నెంబర్. మీదమ్మా మీదెంత? నా దాంట్లో నాయ 10 లక్షలు ఉన్నాయి. 10 లక్షలు? నా బిడ్డ నాకు కలిసి ఇద్దరు కలిసి 10 లక్షలు. ఎట్లా నమ్మినావు అమ్మ వాడిని? ఏం చేస్తారు, ఈ గోల్రా అమ్ముకున్నా. గొర్రెలు అమ్మినావు? నా కొడుకు చచ్చిపోతే గోల్రా అమ్ముకున్నా. గోల్రా అమ్ముకొని అనలేసి గొర్రెలు అమ్ముకొని మనకి ఇచ్చినావు. బ్యాంక్ అనుకున్నావు? అది ఏం చేస్తా, బ్యాంకే అనుకున్నా. ముసలోడు వద్దంటే నేను ఇచ్చి వేసి ఇచ్చిన. వద్దన్నాడు. ఇప్పుడు నన్ను కోటి బాధలు పెడుతున్నాడు ముసలోడు. మరి పెట్టడా? మరి ఏమి వద్దంటే ఇన్నావా? ఏం చేద్దాను ఆయన, నా కొడుకు గుడుక, చిన్న కొడుకు, పెద్ద కొడుకు చచ్చిపోయాడు, చిన్న కొడుకు గుడుక అంటున్నాడు. అంత పరిస్థితి మంచిగా లేదు కొడుక. 10 లక్షలు రావాలి ఇప్పుడు నీకు. ఇంకా 10 లక్షలు ఇంట్లో 9,41,000 ఉన్నట్టుంది ఇంకా నీకు బాకీ. ఈ 10 లక్షలు ఎట్లా? భూమి గొర్రెలు అమ్మితే వచ్చినాయా? గొల్రామినా. ఇది 1 లక్ష రూపాయలు ఉన్నట్టుంది. ఇది 1,09,41,000 ఉన్నది. 10 లక్షలు రావాలి. మరి ఎట్లా వస్తాయి అనిపిస్తుందా? నాకేం గుర్తు కొడుక, నేను ఇప్పుడు ఇంకా బాధ పడలేక వస్తున్నాము. నిన్న వచ్చినాం, నిన్న ఇవాళ ఇవే నాది మనతోటి ఇద్దరే. మీదెంతమ్మా? 17 లక్షలు సార్. 15 లక్షలు? 17 17 లక్షలు. 17 లక్షలు.
ఇది ఎంత? ఇది లక్ష. ఇది మహేష్ పేరు మీద మీ కొడుకా? నా కొడుకు సార్. ఇది ఒక లక్ష. 6 లక్షలు అది. ఇది ఒక 70,000 ఉన్నట్టుంది. పల్లవి. దాని లోపల ఇంకోటి ఉందా? 10 లక్షలు ఉంటుంది కాయ. ఇది 1,20,000. ఇది 1,70,000. ఎందుకు ఎందుకు ఆగన్నా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పైసలు? నేను పొలం పోయింది సారు. మా అత్తగారు ఇక్కడ మా ఊరే కొంటే ఆయన నాగపూర్. అయితే నా మొగడు ఈ అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు చనిపోయాడు. ఈ అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు చనిపోయాడు. చనిపోతే అక్కడ నేను ఉండలే సారు. మా అత్తగారు ఇంటికాడ ఉండలే. ఉండకపోతే పొలం పోయింది. పొలం పోతే పైసలు వచ్చినాయి. పైసలు వస్తే ఇంకా కొంచెం పొలం మిగిలినాయి సార్. నేను మా అమ్మల ఇంటి దగ్గర ఉన్నా కదా, ఆయనతో పొలం కూడా మా బావగారు అమ్ము అంటే అమ్మేసిన. పైసలు వాళ్ళు ఆయన రాపించారు. వాళ్ళ దగ్గర మాకు అమ్మిన పైసలు డబ్బులు ఇవ్వలే. ఇప్పుడు ఇవి ఇన్ని పెట్టినా చిలక పోయి వచ్చినవి. వాళ్ళకి అమ్మిన డబ్బులు ఇప్పుడు ఎంత ఎంత ఏమి ఇస్తాను? ఇవి ఇస్తే నేను చిలక కొనుక్కుంటే డబ్బులు ఇస్తా అన్నాడు ఆయన. ఎట్లా నమ్మిరేనని? అంటే అంత జనాలను నమ్మించిండు. జనాలను నమ్మించిండు సారు. 2 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తుండా నేను అని నమ్మించిండు. అడిగినా నేను సారు మళ్ళీ అట్లా కూడా నువ్వు ఇట్లా పెట్టుకుంటుండవు, మాకు 2 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తుండవు, మళ్ళీ ఎట్లా ఇస్తావు, మళ్ళీ మాకు ఎక్కువ కావాలంటే మళ్ళీ ఎట్లా ఇస్తావు నువ్వు, ఇన్ని కావాలంటే చిలక తీసుకుంటే అని అడిగిన. మా ఊరు అయినా కాబట్టి అడిగిన. అడిగితే నేను 3 రూపాయలు వడ్డీకి ఇస్తా, మీకు కావాలంటే 10 లక్షలు కావాలన్నా తీసుకుపోయి ఇవి అవి తీసుకుపోయి చిలక తీసుకో అమ్మ నువ్వు అని చెప్పిండు. ఇప్పుడు నిన్ను చిలక అమ్మి నా దగ్గర పెట్టమని అడిగిన. నేను నేను ఇంటికి వచ్చిన్నా. నేను ఎందుకు నువ్వు పెట్టినావు, నువ్వు అయ్యలా నేను పెట్టమని అడిగినా, ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు. మీ పెద్ద మనిషి ఎంత? 13 లక్షలు. 13 లక్షలు. ఎంత? ఎవరెవరి పేర్ల మీద పెట్టినావు? ఇదంతా 12 లక్షలు. ఇది 12 లక్షలు. మొత్తం 13,30,000 ఉన్నట్టుంది కదా. ఎట్లా వచ్చినాయి? ఎక్కడ డబ్బులు ఇవి? మాది ఊరు పోయింది, భూములు పోయినాయి. ఏది? పాలమూరు రంగారెడ్డిలో భూములు పోయినాయి, ఊరు పోయింది. ఇది ఒక 5 లక్షలు. 5 లక్షలు. అది ఒక 5 లక్షలు. ఇది ఒక 3,40,000. ఇది 2 లక్షలు. ఇవన్నీ ఎవరు? మీ ఫ్యామిలీ అందరి మీద? అంతా మా ఊరి జనం. ఇది అవి ఇది ఒక 3 లక్షలు. ఇది 5 లక్షలు. ఊరు నాయన 6,30,000. ఇవి 6 లక్షలు. ఇది 1,00,000. 1,90,000. 10 లక్షలు. ఇవన్నీ అంటే మీ ఊరోళ్ళే అంతా? ఇదంతా ఏ ఊరు ఇది? బండరాయపాక. ఏ మండలం ఇది? జిల్లా వనపర్తి జిల్లా. వనపర్తి జిల్లా. ఇది 1,00,000 రూపాయలు చిన్న పాప పేరు మీద ఉన్నది. ఇది 2 లక్షల రూపాయలు. ఊరు నాయన. ఓకే ఓకే. ఇప్పుడు మొత్తం ఎంత మీ ఊర్లో? ఎంత ఎన్ని లక్షలు ఉంటాయి మీ ఊర్లో? సుమారుగా మావి 2-3 కోట్లు ఉంటాయి. 2-3 కోట్లు మీ ఊరే ఉంటాయి. మరి మీ ఎమ్మెల్యే మెగారెడ్డి దగ్గరికి పోయిరా? మేఘారెడ్డి దానికి పోయినాం, నిరంజన్ రెడ్డి దానికి పోయినాం, అందరు దానికి పోయినాం. నాగం జనార్దన్ రెడ్డి ఉన్నాడు. నాగం జనార్దన్ రెడ్డి అసలుకి వెళ్ళాడు. ఆయన అయిపోయింది ఆయన పని, ఆయన చేత కాదు. ఆయన అన్నాడు కానీ అది అల్లలేదు. నిరంజన్ రెడ్డి ఊళ్ళోకి వచ్చి ఊళ్ళో మీటింగ్ ఉన్నది. మీటింగ్ ఉన్నప్పుడు ఏం చేశారంటే ఈ బుచ్చిరెడ్డి ఫోటోలు వేసిండ్రు. ఒక మీటింగ్ కానీ వస్తే మంది ఏం చేశారంటే ఆయనకు పిండ ముద్దలు వేసి ఆయన ఫోటోలు నరికిండ్రు. ఊరోళ్ళు నాగపురోళ్ళు నరికితే ఇట్లయితే బాగుండదు ఆయన ఫోటోలు వేసిండ్రు. ముంజాతనే ఏం చేసిండ్రు, నిరంజన్ రెడ్డి మీ పైసలు ఎక్కడ నేను ఇప్పిస్తా అని చెప్తే ఈ ఊళ్ళో మీటింగ్ జరగనిస్తారని నిరంజన్ రెడ్డి వచ్చి ఏం చేసిండు, మీ పైసలు ఇంకా మీటింగ్ చెప్పేది ఇడిచిపెట్టిండు. మీ పైసలు తొందరగా మీరు రాండి, మీ పైసలు మీకు ఇప్పిస్తా అని చెప్పి నాది అని ఆ మీటింగ్ గడుపుకున్నాడు. స్టాప్ చేసిండు. మేము వనపర్తికి పోయినాం. వనపర్తికి పోయినాక మిమ్మల్ని వనపర్తికి ఎవరు రామన్నాడా, మిమ్మల్ని ఎవడు పెట్టమన్నాడు, మీరు వనపర్తికి రమ్మా. ఇప్పుడున్న ఎమ్మెల్యే దగ్గరికి పోయిరా? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మాకు దాని సమస్యనే మాకు తెలియదు అన్నాడు. ఎవరు మీ దగ్గర వసూలు చేసిందంతా? మా దగ్గర వసూలు చేసిందంతా హుసేను అల్లకే ఇంకా చేసినాం మేము.
ఆ గుమ్మ ఎంత? నాదే చదువా ఆ. నాది 13 లక్షలు సార్ 13 లక్షలు. ఎట్లా వచ్చినాయి ఆ పైసలు? అవి నాది ఇల్లు పోయింది, భూమి పోయింది. ఇది మన పాలమూరు రంగారెడ్డిలా? రంగారెడ్డి జిల్లా బండరాయపాకులో నా పేరు బింగిలింగ, నలుగురి ఆడవిల్లలు. నా పిల్లలు నడవలేదు, కూర్చోబెట్ట, పండబెట్ట, లేవట, వంట పెట్ట. నాకు మగ పిల్లలు లేరు, నలుగురు ఆడవిల్ల, అందరూ గుర్తే. ఏమంటారు అమ్మాయిలు? ఇచ్చినావు కదా, ఇక నువ్వే మాట్లాడుకో, నువ్వే చేసుకోంటారా? నీ పైసలు ఇష్టం, నీ ఇష్టం. నీ ఇష్టం. ఇంకా బాధ పెడుతుండే. ఎన్ని ఎకరాలు పోతే నీకు 13 లక్షలు వచ్చినాయి? నాది నా 5 ఎకరాలు. 5 ఎకరాలు. 4 ఎకరాలకు 3.5 వేసిండ్రు. ఇంకా ఎకరకు తెలియక తీసుకున్నాను. నేనేం చెప్పు, మంది కాదు ఊరంతా 5.5 వేస్తే నాకు 3.5 వేసిండ్రు. 3.5 వేసిండ్రు. ఇప్పుడు మొత్తం అన్ని పైసలు ఖతం అయిపోయినాయి. భూమి బా, పైసలు బా, ఇల్లు బా, అంత పోయింది, ఏం లేదు. ఇలా భారీగా నడవలేక రాదు, కూర్చొని. ఇప్పుడు ఎవడెవడైతే ఈ 6 ఉన్నారో వాళ్ళకు కూడా భార్యలు, పిల్లలు ఉంటారు కదా. చెప్పు తీసుకొని కొట్టండి మీ భర్తలని. ఎవడెవడైతే 6 ఉన్నారో చెప్పు తీసుకొని కొట్టండి. అసలు ఎట్లా ఈ దుర్మార్గాలకు తిండి పెడుతున్నారు? ఇట్లాంటి పేద ప్రజలను ముంచి వాళ్ళ జీవితాలతో ఆడుకొని మీకు మరి మీరు మిమ్మల్ని కార్లలో తిప్పుతురా, లేకపోతే మీకు బంగ్లాలు కట్టించిరా, మీకు అందమైన డ్రెస్సులు కొనిస్తురా? మీ పిల్లల చదువులకు కూడా ఇప్పుడు ఆయన పిల్లలు కానీ ఇంకెవరైనా ఉంటే ఆ 6 పిల్లల చదువులకు కూడా వీళ్ళ డబ్బులే వాడుతున్నారు దొంగలు. అసలు లోకల్గా ఉన్న లీడర్లు అంతా ఏం చేస్తున్నారు అంటే ఈ టోటల్ ఎలక్షన్ ఫండింగ్ అంతా వీళ్ళకి ఈ 6 ఇచ్చుంటారు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ. ఎందుకంటే దాదాపు ఒక 200 కోట్ల రూపాయలు లేపిరు కదా. ఎంత ఘోరం! 2500 మంది ఉన్నారు ఇట్లాంటి పేద ప్రజలు. ఏం పెద్ద మనిషి, ఏం పేరు? నా పేరు ఎల్లయ్య. ఎల్లయ్య. ఎన్ని ఎకరాలు పోయింది నీది? నాది ఎకరంన్నర పోయింది. ఎకరంన్నర పోతే ఎన్ని పైసలు వచ్చినాయి? 3 లక్షలు వచ్చినాయి. వాని మీద చల్లినావు. ముసలి చచ్చిపోయింది, గంజి పట్టిన దిక్కు లేదు. ఎంత ఇప్పుడు ఎన్ని పైసలు? 288. ఇప్పుడు ఇంకెంత రావాలా? అన్ని రావాలి. మరి ఈ లెక్క అంత ఏంది? ఇలా మధ్యలో అంతా 288 రావాలి. ఇంకా ఇక ఇదంతా ఏంది మరి కాపీలా? ఏం వాళ్ళు రాజు ఇదంతా ఏంది? ఇది అసలు రాసుకుంటూ వచ్చిండు. రాసుకుంటూ వచ్చిండు అంతే. వడ్డీ అసలు అని. నువ్వు ఇది చూడంగా నమ్మ 6000 మిత్తి పడ్డది కాపీలని నువ్వు అనుకున్నావు. 1 రూపాయి అని వచ్చిందా? 1 రూపాయి రాలే. మరి ఎట్లా? మరి ఏం చేద్దాం? ఏం చేయాలంటే మీ ఆడపడు పట్టుకొని తెచ్చుకోవాలంట. ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు. 2 కొడుకులు. పెళ్లి చేసుకుని ఎవరి తిప్పలకాలు వాళ్ళు పోయారు. నీ దగ్గర ఏం లేదు ఇక భూమి బా? ఏం లేదు. మీ ఎంత? 4,42,000 సార్. 4,42,000. బిడ్డ పెండి చేయాలనుకుంటే బిడ్డ పెండి వరకు ఇస్తామా. నీకు 3 నెలలు ముందర చెప్పు, 3 నెలల ముందు చెప్తే నేను చూసుకుంటా. ఫోన్ చేసి పిల్లడం కూడా ఫోన్ నెంబర్ రాసుకున్నాం సార్. ఫోన్ నెంబర్ లేదు. ఉషానికి ఫోన్ చేసేస్తాడు, కొంటానికి ఫోన్ చేసేస్తాడు. బిడ్డ ఆగిపోయింది, పైసలు ఆగిపోయింది. హుస్సేన్ అంటోడు ఏడున్నాడు? ఎక్కడ ఉంటాడు సార్? ఎక్కడ ఎత్తాడు ఫోన్ చేసి ఇచ్చాపు. శ్రీపురంలో ఉంటాడో ఏడుంటాడో మనకు ఫోన్ అయితే 4 లక్షలు ఎట్లా వచ్చినాయి డబ్బులు? కూలీ చేసుకుని సార్, ఇంట్లో పని చేసుకొని కూలీ చేసుకొని. ఇంత భూమి కొంచెం ఇల్లు పోయింది, రాయబాగల కాడ ఇంత ఇల్లు పోయింది కొంచెం ఉంటే. మీదమ్మా పెద్ద మనిషి హైదరాబాద్ చూసినా ఎప్పుడన్నా? మరి రావాల్సి వచ్చిందిగా. భూమి అమ్ముకున్నాం. ఎన్ని డబ్బులు వచ్చినాయి మాకా? 20 లక్షలు వచ్చినాయి సార్. 20 లక్షలు వచ్చినాయి. కొడుకులు పంచుకొని వాళ్ళు ఎవరు ఉన్నారు. ఇంకా నాకు ఇగో ఇంకో కాయ ఇగో ఇవి 1,00,000 ఉండవు, 1,20,000 ఉండవు. ఇంకా ఇవి నా బతుకు తీరక నుంచి నాకు పింఛన్ లేదు. ఎందుకు ఇచ్చినావు పైసలు? వడ్డీ వస్తుంది, 3 నెలలకు ఒకసారి ఇస్తా అంటే వడ్డీ వస్తుంది ఇచ్చాను సార్. వడ్డీ వస్తుంది అని ఇచ్చాను సార్. అంతే, ఏం లేదు. పింఛన్ కంగా లేదు. లోపలరా ఎంత అందరితో మాట్లాడేస్తా. ఎంత సార్? మా బండరాయపాకుల భూమి పోయింది ప్రాజెక్ట్ కిందకి. రాయపాకుల మండలం గోపాలపేట, రేవెల్లె, వనపర్తి జిల్లా. మాది 6 లక్షలు. 6 లక్షలు ఎట్లా? భూమి డబ్బులేనా? కష్టం చేసుకునే భూమి డబ్బులే. నాకేం భూమి గిట్ట ఏం లేకున్నది. నేను ఇల్లరికం లాగా వచ్చిన ఊళ్ళోనే ఉన్నా. ఇన్ని కష్టం చేసుకున్న డబ్బులు ఉన్నవి, ఇన్ని పైసలు వచ్చినాయి ఉన్నవి. ఉంటే అన్ని కలిపి ఆయన ఇంటికి వచ్చినాయి. సార్కి ఇచ్చిన, ఇట్లా మా బాబు చదువుకున్నాడు, నాకు ప్లాట్ దొరికినప్పుడు ఇవ్వాలంటే, అట్లే ఇస్తలేమ్మా, నువ్వు నెల ముందు ఉన్నాగా మాట్లాడు, నాకు ఫోన్ చేసి చెప్పు, నేను నెల తర్వాత ఇస్తా అని చెప్పిండు. చెప్పినాక నేను ఒకసారి పోయి సార్ నాకు సంగతి డబ్బులు కావాలి అంటే,
సామాన్ నేను ఇప్పుడేం పోతలేను. ఇప్పుడు నీకు ఖర్చులకు అంటున్నావు కదా, ఒక 50,000 ఉంటే తీసుకోవు అని ఒక 50,000 ఇచ్చిండు. ఒక 50,000 ఇచ్చిండు. ఇంకా తర్వాత లేపేసిండు. ఇంకా మళ్ళీ పోయి అడిగితే 1 రూపాయి లేదు, వాళ్ళు హుస్సేన్ వాళ్ళు గిట్ట నువ్వేం టెన్షన్ పడకు వస్తావి ప్లాట్లు అవి ఇవి అని చెప్పిండ్రు. ఇవి 10 లక్షలు సార్. మా నాయన 4 ఆడపిల్లలము. 4 ఆడపిల్లలం అయితే 10 లక్షలు అయితే మేము అక్క జిల్లాలో పడక చెరి సగం చేసుకొని పెట్టుకున్నారు తండ్రి బిడ్డలు. ఈమెకు మొగడు లేడు, 2 ఆడపిల్లలు, ఒక పిల్లగాడు. 5 లక్షలు ఈయన 5 లక్షలు ఇద్దరు సగం చేసుకున్నారు. ఈయనకు గంజి వేసేటోళ్ళు లేరు, ఈమెకు మొగడు లేడు. ఈమె కొడుకు ఇప్పుడు అపెండర్ ఆపరేషన్ అయింది, చిన్న బాబు 9 నెలల పిల్లాడు. ఈయన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, కడుపు నొప్పి లేచి హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉండి ఈయన పైసలు ఇస్తారన్నా కానీ 10 లక్షలు 16 లక్షలు. మాది బండరాయి పగల సార్, ఏదుల రిజర్వాయర్ కిందనే పోయింది. ఏదుల రిజర్వాయర్ అదే సార్. అయితే 13 లక్షలు ఉండవి. మా తాత కొడుకు ఈయననే ఫోటో చచ్చిపోయాడు. అమౌంట్ లేక పశువుల గురించి ఆలోచించి 13 లక్షలు ఉండేవి సార్. పోయి అడిగితే ఓసారి మెడలు పట్టి దొబ్బి తిట్టిండు సాయిబాబాని. హుసేన్ అనేటోడనే చెప్పి తోలుక ఫోటోలు అన్ని ఉన్నాయి కదా, ఎటు పోయిండినా మళ్ళీ అటే పోయింది. రానా నువ్వు, ఇలా ఫోటోలు ఉన్నాయి కదా. ఓకే. ఇంకా మళ్ళా మా తాతకు బుక్ అన్ని ఇచ్చినాడు. ఇగో సార్ మళ్ళీ ఇక్కడ రాసిండు, చనిపోయినాక మళ్ళీ ఇక్కడ రాసిండు సార్. రాసి నేను ఇస్తానే నమ్మించిండు. నమ్మించి ఇంకా ఇవ్వకుండా ఇక నెంబర్ కూడా మీరు ఇప్పుడు చూసింది అదే నెంబర్ చూడు సార్. ఇంక ఇవ్వకుండా 13 లక్షలు ఇంకా అక్కడనే తీసుకున్నాడు సార్. ఈ హుసేన్ అన్నటోడే తోలుకపోయిండు. ఈ సాయిబాబా చెప్తే తోలుకపోయి తీసుకున్నాడు. ఇంకా ఈ సార్ అని ఓ రోజు పోయి అడిగితే ఇంకా మెడలు పట్టి దొబ్బిండు సార్. ఆడోళ్ళని కూడా చూడాడు సార్. ఇంకా మెడలు పట్టేసి నెట్టేసిండు. ఇంక అప్పుడు చూసిండు ఆయన ముఖం. ఇంక మేము మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు మాకు. మా పైసలు మటుక మాకు ఇస్తలేడు సార్. మా తాత కూడా చచ్చిపోయాడు అన్నా కానీ ఇస్తలేడు. సస్తే నేనేం చేయాలన్నాడు, మెడలు పట్టి దొబ్బిండు. ఏదైనా మీరే కదా ఇదంతా లీడ్ చేస్తున్నారు. ఈ ఆరుగురేనా మొత్తం అంతా? ఈ ఆరుగురే ఈ ఆరుగురు మొత్తం మన పొలిటికల్ లీడర్స్ ఉన్న కుమ్మక్కై ఈ ఆరుగురు మొత్తం మేనేజ్ చేసి 2 సంవత్సరాలకు వెళ్ళి 2023 13వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పటి వరకు 2 ఏళ్లకి వెళ్ళి వీళ్ళకు పోరాటం చేస్తేనే ఏడికి పొలిటికల్ లీడర్లు ఏం కానిస్తలేరు. ఎఫ్ఐఆర్ అయిందా? అయింది. ఎఫ్ఐఆర్ అయింది, రిమాండ్ అయింది. వీళ్ళు ఎస్కేప్ లో ఉన్నారు. 6 మంది మొత్తం అప్స్టాండింగ్ లో ఉన్నారు. చీఫ్ జనరల్ మేనేజర్ ఏదో ఉంది కదా ఎన్ఎఫ్సికి, ఉన్నాడు. అరెస్ట్ చేస్తారు మన పోలీసులు. ఎందుకో మీరు అక్కడ వెళ్ళి కంప్లైంట్ చెప్పారు ఎన్ఎఫ్సికి వెళ్ళి? చేస్తాం, ఎన్ఎఫ్సికి కంప్లైంట్ చేస్తాం. పోతాం. మొత్తం ఎంత? 180 కోట్ల 180 కోట్ల పైన అప్స్టాండ్ 180 కోట్ల పైన 2,500 మంది బాధితులు దాదాపు 105 మంది చనిపోయినారు. ఎన్ని పోరాటం చేసినా దీనికి ఎవరు కౌంటర్ ఇస్తలే, ఏ స్పందన వస్తలేదు. అంతా తోపు లీడర్లే ఉన్నారు కదా. నిరంజన్ రెడ్డి, మెగారెడ్డి, చిన్నారెడ్డి, రేవంత్ రెడ్డి, దామోదర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మరి వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళే కదా. ఎన్ని సమావేశాలు పెట్టినా ఏం జరిగినా దీనికి స్పందనే వస్తలేదు, ఎవరు పట్టించుకుంటలేరు. కృష్ణారావు ఉన్నారు అక్కడే, ఎవరు స్పందన ఎలాంటి ఏం ఆన్సర్ చెప్తారు? ఎలాంటి ఆన్సరే వస్తలేదు. ఆన్సర్ అనేది వస్తుంది. సూర్యారావు అన్న మనం మీటింగ్కి వచ్చిండు, ఆయనతో అట్లా ఎలాంటి రెస్పాండ్ వస్తలేదు. చూస్తున్నారు మేము తిరిగేదానికి. ఏమన్నా ఆ లీడర్లకు ఫండింగ్ చేస్తుంటారా? ఇక ఫండింగ్ చేసింది మనం వాళ్ళకి తెలవాలి. ఇప్పుడు వాళ్ళ లీడర్లు ఎమ్మడే తిరుగుతున్నారు. అప్పుడు టీఆర్ఎస్ ఎమ్మడే తిరుగుతున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మడే తిరుగుతున్నారు. అప్స్టాండ్ వ్యక్తులు బీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ అప్స్టాండ్ ఉన్న వ్యక్తులు వాళ్ళ ఎమ్మడే తిరుగుతున్నారు. అప్స్టాండ్ లో ఉన్న వ్యక్తులు అప్స్టాండ్ ఎక్కడిది వాళ్ళతో తిరుగుతున్నారు అని చెప్పాలి. వాళ్ళతో తిరుగుతున్నారు. స్పీకర్ చేసి మా చిన్న అపోలో హాస్పిటల్ పడ్డది, హాస్పిటల్లో ఉంది. ఇంకమ్మా ఇంకెవరైనా ఉన్నారా? మీది ఎంత అమ్మా? 2,75,000 ఉండే సార్. 3,25,000 ఉంది. 3,25,000 భూమి అమ్మే పెట్టిన సార్. ఎక్కడ భూమి మీరు అమ్ముకున్నారా? ఎట్లా మీరు? ఇంకా నెలకు 2 రూపాయలు వస్తాయి. 3 నెలలకు ఒకసారి ఇస్తామంటే పెట్టినాం సార్. ఎన్ని నెలలు ఇచ్చిండు అట్లా? అట్లనా 3 నెలలు 4 నెలలు ఇచ్చిండు సార్. అంతే కథ. మీ అమ్మ దామ్మా సార్ నా 30 లక్షలు సార్. 35 లక్షలు? 35 లక్షలు ఒక్కరేనా? మీ ఒక్కరివే సార్. ఒక్కదానే 35 లక్షలు? ఒక్కదానివే. నాకు భూమి పోయింది సార్. భూమి పోయింది మాకు. ఇప్పుడు మహిళా సంఘాల డబ్బులు ఉంటాయి కదా సార్. మహిళా సంఘాల డబ్బులు, భూమి పోయిన డబ్బులు, వ్యవసాయం చేసిన డబ్బులు అన్ని తీసుకొచ్చి ఆయనకే ఇచ్చినాం సార్.
సాయిబాబాకే ఇచ్చినాం సార్. మాది నాగపూరే సార్. సాయిబాబా ఊరోళ్ళే సార్ మేము. ఇచ్చినాక ఒక సంవత్సరం మంచిగా నడిపించాను సార్. సంవత్సరం మంచిగా నడిపించినాక డబ్బులు అడగడానికి పోయినాను సార్ మేము. అయితే నాకు హెల్త్ బాగాలేకున్నా సార్. నాకు రొమ్ము క్యాన్సర్ వచ్చి ఆపరేషన్ అయింది సార్. ఆపరేషన్ అయినాక నాకు అమౌంట్ అని అడగనికి పోయినా. అమౌంట్ అని అడగనికి పోతే నా భర్త కొంచెం చనిపోయింది సార్. అయితే నా భర్తను ఏం చేసిండంటే నీకు డబ్బులు కావాలంటే నీ భార్య తోలుకరప్ప అన్నాడు. నీ భార్య తోలుకరప్ప అన్నాడు సార్. తోలుకరప్ప అంటే నేను బెడ్ విన 3 నెలలు బెడ్ వింటి నేను కిందికి రాలేదు సార్. కీమో ఎక్కించుకున్నా సార్. ఎక్కించుకున్నాక అట్లే మెల్లే పోయినా సార్. పోయి ఇద్దరం కలిసిపోయి అడిగిన డబ్బులు. ఇద్దరం కలిసిపోయి అడిగితే ఏమన్నాడు, సరే మంచిది ఇస్తా రాపోండి అన్నాడు. మళ్ళీ వారం రోజులకు రాపోండి, జడ్చెల్లరల భూమి ఉంది, ఆ భూమి అమ్మి ఇస్తా 20వ తారీఖు నాడు రమ్మన్నాడు. 20వ తారీఖు నాడు పోయినాను సార్. 20వ తారీఖు నాడు పోయినాక కరుణాకర్ రెడ్డి వచ్చిండు సార్. కరుణాకర్ రెడ్డి వచ్చి కరుణాకర్ రెడ్డి, బిచ్చిరెడ్డి, జానకరామల రెడ్డి, తాడూరు శ్రీను వీళ్ళందరూ వచ్చింది సార్. వచ్చి నైట్ 8 గంటలకు సార్. నైట్ 8 గంటలకు పిలుచుకొని ఏమంటారు, మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఏ లెక్కన ఇవ్వాలి అంటే, మేము ఇచ్చినాం కదా సార్, మా డబ్బులు మాకు ఇవ్వండి, మేము ఇచ్చిన డబ్బులు మాకు ఇవ్వండి. ఒకవేళ నేను చనిపోతే రేపు నా పిల్లలే కదా పాడయ్యేది. నేను భూమి తీసుకుంటా అంటే నీవు ఏమన్నాడు, నువ్వు ఏడ భూమిని తీసుకుంటా అంటే నేను ఆడ నీకు భూమి కొనిస్తా, నీకు ఒకవేళ అపార్ట్మెంట్ కావాలన్నా నేను అపార్ట్మెంట్ ఇస్తా, నీకు తాడూరు కాడ కూల షెడ్ చేసుకుంటావమ్మా అని అడిగిండు. సరే సార్ చేసుకుంటా అని చెప్పిన. అంటే ఏమన్నాడు కరుణాకర్ రెడ్డి, ఏమంటాడు, వద్దు సార్, వాళ్ళకెందుకు ఇవ్వాలి భూమి, వాళ్ళకెందుకు ఇవ్వాలి డబ్బులు, వాళ్ళకి పేద ప్రజలకైతే డబ్బులు ఇవ్వద్దు, పెద్ద పెద్దలకు పైసలు ఇవ్వాలి. పేద ప్రజలకు డబ్బులు ఇవ్వకుండా చిన్న చిన్నోళ్ళు మన ఆతులుడుక పీకలేరు. చిన్న చిన్నోళ్ళు మన ఆతులుడుక పీకలేరు, వాళ్ళు నాటలేరు, పీకలేరు. నీవైతే వాళ్ళకు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి మా భర్తనుడుక మెడబట్టి దొబ్బించండి సార్. ఆయన కొంచెం చెవులు ఇంపి సార్, ఆయననే మెడబట్టి దొబ్బించండి సార్. దొబ్బించినాక ఇక్కడనే ఉండరు సార్ ఇద్దరు అక్క చెల్లెండ్లు. ఇక ఈ పెద్దమ్మ ఆ అమ్మ వీళ్ళందరం కలిసిపోయినాం సార్. పోతే ఇలా ఏమంటాడు, లంజల్లాల మీకెక్కడివే డబ్బులు, మీరు డబ్బులు ఇవ్వమంటారు, డబ్బులు ఇయ్యరు మీకు. మీరు ఏ ఎమ్మెల్యేకి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏ ఎంపీకి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏ కలెక్టర్కి చెప్పుకుంటారో చెప్పుకోండి, వాళ్ళందరికీ మేము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. మీ పేద ప్రజలకైతే మేము డబ్బులు ఇవ్వం. మేము సంపనీకైనా సిద్ధంగా ఉన్నాం, సంపించుకోనికైనా దగ్గర సిద్ధంగా ఉన్నాం, మిమ్మల్ని పొడసనికైనా సిద్ధంగా ఉన్నాం, పొడిపించుకోనికే సిద్ధంగానే ఉన్నాం. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మమ్మల్ని నాటలేరు, పీకలేరు. ప్రతి ఒక్క జాతికి చెప్తున్నా, ప్రతి ఒక్క అక్క చెల్లె అన్న అనకుండా ప్రతి ఒక్క కులానికి చెప్తున్నా, నడిచి మాట్లాడాను లంజల్లాలు అని చెప్తే ఇదే ముసలోళ్ళు సార్ వలవలను ఏడ్చుకుంటా మా డబ్బులు పోగొట్టుకొని మేము ఈ లంజలు లమిడీలు అనిపించుకోనికనే కదా సార్. మేము ప్రజలకు ఓట్లు వేసినాడు, ప్రజలు వనికొస్తారు. మాకు చట్టాలు లేవా సార్, మాకు న్యాయం లేదా సార్, మాకు ఎవరు లేరా సార్, మాకు డబ్బులు వాళ్ళ ఓట్ల నాడు వచ్చి కాలు మొక్కుతారు సార్, లోపటింట్లో కాలు మొక్కి ఓటు వేయించుకుంటారు. ఓట్ల వరకే మేము ఉండం కానీ మా ఏంటి గురించి లేమా సార్ మేము. అదే తిరుపతి, అదే నాగం జనార్దన్, నాగం బిచ్చిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈ జానకరామల రెడ్డి వాళ్ళు వాళ్ళకేమో బిచ్చిరెడ్డికి ఎన్ని పైసలు ఇచ్చినామని నేనే అడిగిన సార్ కొంటాయనను. అంటే 7 కోట్లు ఇచ్చిన అన్నాడు. 7 కోట్లు ఇచ్చిన అని చెప్తే మా ఊరికి దేవలం మీదకి పిలిపించినాను సార్. దేవలం మీదకి పిలిపిస్తే దేవలం కాడికి వచ్చిండు. దేవలం కాడికి నేను రాను, సర్పంచ్ ఇంటికి వస్తాడు. సర్పంచ్ ఇంటికి పిలిపించినాం. పిలిపించినాక 5 నెలలకు ఇస్తా అని చెప్పి కాగితం రాసిండు. కాగితం రాసినాక 5 నెలలు అయిపోయింది సార్. 5 నెలలు అయిపోయినాక మంది చనిపోతున్నారు. ఏమా పటేలా నువ్వు పైసలు ఇవ్వకపోతే మంది చనిపోతున్నారు, నాకు హెల్త్ బాగలేదు, నేను గోళీలు తెచ్చుకోవాలి, నాకు డబ్బులు ఇవ్వాలంటే నాకు ఇచ్చిండ్రా డబ్బులు, పోయి వాళ్ళనే ఆడుకోండి అన్నాడు. నీవే 7 కోట్లు తీసుకున్నావంట, 7 కోట్లు ఇక్కడ ఇచ్చి మాట్లాడని అడిగినా నాన్న. మీరు ఏమనుకున్నా సరే 7 కోట్లు ఇచ్చి మాట్లాడు, మేము మంచుకుంటాం కదా అని అంటే, లంచ కొడుకు ఏ లంచ కొడుకు అన్నాడు అని చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి ఇట్లే సార్, ఇట్లే పెద్ద మనుషులు అందరు కలిసి కూర్చున్నారు, కోంటోని మధ్యనే పెట్టుకున్నారు. సర్పంచ్కి ఇట్లా అందరు కలిసి ఇట్లా పెట్టి ఇట్లా వత్తుతారు సార్. అయితే వాళ్ళకేమో సపోర్ట్ ఇస్తారు, దొంగలకు సపోర్ట్ ఇస్తారు. మేము న్యాయంగా డబ్బులు ఇస్తే మాకు ప్రజలకు మాకు డబ్బులు ఇవ్వరా సార్? మళ్ళా మాకు ఏంటి సార్, మాకు సర్పంచులు ఏంటికి, ఎంపీటీసీలు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, మా కలెక్టర్లు ఎందుకు, మాకు చట్టం ఏం పని చేస్తుంది సార్? మాకు మేము ఎవరికి ప్రతి ఒక్క జాండలు పట్టినాం సార్. ఈడ ఉన్న ప్రజలం ఏ జాండ పట్టమంటే ఆ జాండ పట్టినాం.
ఏ ఏ ఇంటికి పోవాలంటే ఆ ఇంటికి పోయినా. నైట్ 12 గంటల వరకు తిరిగినాం సార్, 1 గంటకు తిరిగినాం సార్. వీళ్ళంతా కనబడుతున్నారా మీకు నాగర్ కర్నూలులో ఈ ఆరుగురు ఒక్కరు కనిపిస్తలేరు సార్. కేసు అయింది సార్, ఈ కేసు అయ్యింది. కేసు అయింది దొరక, కేసు పెట్టి దొరక నేనే సార్. కేసు పెట్టింది నేనే. అయితే ఏమంటారు, నన్ను 10 లక్షలు పెట్టైనా మమ్ముల అన్నారు వాళ్ళు. మా బాధితులకు ఎవరికి ఏమైనా, నన్ను ఒక్కదానే కాదు, నా బాధితులకు పైసలు ఇచ్చే బాధితులకు ఒక్కరికి ఏమన్నా హైదరాబాద్ లో ఉండరు సార్. ఎవరికి ఏమైనా కానీ ఈ బాధితులదే, ఈ బాధితులను మటుకు మేము తెస్తాం సార్. ఈ ఆరుగురి ఫోటోలు స్క్రీన్ మీద మీకు ఆల్రెడీ కనిపించే ఉంటది. మీకు దొరికితే తీసుకుపోయి ఇంకేదైనా చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు రాళ్లతో కొట్టినా ఏం ఇబ్బంది లేదు, అంతే కదా. ఎందుకంటే 180 కోట్లు, 2500 మంది జీవితాలు, అందులో 105 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి రాళ్లతో కొట్టి ఇంకేదన్నా చేసినా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక చేయాల్సిన అవసరమే ఉన్నదేమో అనిపిస్తున్నది. అన్ని పార్టీల లీడర్లు వీళ్ళతోని చెంచాగిరి చేస్తున్నారు. ఈ ఆరుగురు వాళ్ళ దగ్గర చెంచాగిరి చేస్తున్నారు. ఎక్కడ పోయిండు? జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్, వనపర్తి నిరంజన్ రెడ్డి, చిన్నారెడ్డి, మెగారెడ్డి, జూపల్లి కృష్ణారావు, మర్రి జనార్దన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, రాజేష్ రెడ్డి ఆయన కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యే. దాదాపు ఒక 10 మంది వెళ్తారు ఇంట్లో ఇట్లా. మరి బీజేపీ ఉంది అక్కడ, వాళ్ళు కూడా పోటీ చేసి, మరి ఆ లీడర్లు ఎక్కడ పోయారు? సో గ్రౌండ్లో అన్ని పార్టీలు కలిసే ఉంటాయి, ఇట్లాంటి పేదలని ముంచుతూనే ఉంటాయి. అందుకే పార్టీల కార్యకర్తలు కూడా ఆలోచించాలి, మనం ఎటువైపు నిలబడి మాట్లాడుతున్నామని. ఏం ఘోరం ఇది, ఇంత పెద్ద క్రైమ్ ఇది. సో మరి ఈ ఆరుగురిని కాపాడుతున్నది ఎవరంటే రాజ్యం కాపాడుతున్నది. రేవంత్ రెడ్డి సొంత జిల్లా, మీ జిల్లాలో 2500 మంది ఇంత ఘోరమైన నరకం అనుభవిస్తుంటే, మొత్తం ఆర్థికంగా కుదేలైపోయి ప్రాణాలు కోల్పోతుంటే మీరు ఏం చేస్తున్నారండి? ఇంకెవరైనా మాట్లాడేటోళ్ళు ఉన్నారా? మీ ఎంత ఇంట్లో ఎన్ని వస్తుంది సార్? ఇంట్లో ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు నీకు? ఎవరు ఇచ్చిర్రు డబ్బులు? డబ్బులు నేను నా మొగని కన్ను లేదని పెట్టుకున్నాం, శాత కాదు అని. 4,08,000 ఉన్నాయి ఇంట్లో. 1,88,000 ఉన్నాయి అన్నది. ఇవి ఆ డబ్బులేనా? భూమి డబ్బులే? భూమి డబ్బులే ఉన్నాయి. నిన్ను పసులు ఎక్కడైనా కష్టం చేసుకొని బతికి యాదగిరి గారు, సార్ ఒక్కసారి రండి. ఇప్పుడు ఇది ఎంత భయంకరమైన క్రైమ్ సార్ ఇది. ఇప్పుడు ఆరుగురు జనాల్లోనే తిరుగుతున్నారు, కానీ పోలీసులకు దొరకలేరట, లీడర్ల చుట్టే ఉన్నారు. ఇప్పుడు ఇదంతా 2500 కోట్ల, 2500 మంది, 180 కోట్లు. ఇది వీళ్ళందరూ క్రిమినల్స్, వీళ్ళన్నీ మొసళ్ళే. ఇవన్నీ నిన్నటి దాకా వాళ్ళు టీఆర్ఎస్లో మొసలు, ఇప్పుడు కాంగ్రెస్లో చేరినాయి. అప్పుడు ఆ ఎమ్మెల్యేలకు మంత్రులకు సోయలేదంటే వాళ్ళు దొంగలు కావాలి, దొంగలే కదా. ఇప్పుడు వీళ్ళంతే, దొంగల పక్కన చేరినారు. ఏముంటుంది? ఇప్పుడు దొంగలే ఉన్నారు. వీళ్ళందరూ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, పోలీసు వాళ్ళు కనిపిస్తారు కదా. A1, A12 కూడా ఉన్నారు, అన్ని చోట్ల తిరుగుతున్నారు. అప్పుడు నాగం జనార్దన్ ఎటువంటి వాడో మనకు తెలుసు కదా. నాగం జనార్దన్ యూనివర్సిటీ ఎందుకు కొట్టినారు? ఆడ చంద్రబాబు నాయుడు జిందాబాద్ అంట ఉద్యమం నడుస్తుంటే మధ్యలో రెచ్చగొట్టి. ఇప్పుడు కూడా అంతే, వీళ్ళందరూ దొంగలకు సద్దులు మోస్తే లంగలు, వీళ్ళంతా దొంగలకు సద్దులు మోసే లంగలు వీళ్ళు రాజకీయ నాయకులు. వీళ్ళందరూ భూములు ఎంతో కొంత డబ్బులు వస్తే చాలంట, ఆ డబ్బులు తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టారు. వాళ్ళకి తెలియదు మా ఊరు మా ఊరు దొరలేనేరి పటేలేరి అందరి సంతకాలు ఉండే, ఊరు అందరు సాక్ష్యం ఉండరు, ఎక్కడ పోతాయని అనుకున్నారు. వాళ్ళు అందరు తీసుకొని వాళ్ళు పైసలన్నీ తీసుకున్నారు. హైదరాబాద్ జల్సాలు చేస్తున్నారు, పెద్ద విల్లాలు కట్టుకొని విల్లాసంగా ఉంటున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు 100 కోట్లు మళ్ళీ దాన్ని తిప్పుతున్నారు, దాన్ని డబల్ చేసుకుంటున్నారు. అప్పుడు 250 కోట్లు అంటే ఇప్పుడు 750 కోట్లు అయినాయి అని చెప్తున్నారు, 3 ఇంతలు పెరిగినాయి అని. అట్లా పెంచుకుంటూ వాళ్ళు బాగా విల్లాసంగా ఉన్నారు. అందులో కూడా ఎన్ఎఫ్సీలో కూడా ఉద్యోగం చేస్తున్నాడు, చీఫ్ జనరల్ మేనేజర్ చెప్తున్నాడు. వాడు ఏందో మనకు తెలియదు. ఎన్ఎఫ్సీల దగ్గర పోయి అడగాలి గట్టిగా, వాడు యురేనియం తినిపేయాలి వానికి, దొంగలకు. వాడు పోయి ఇవందరూ ముంచిండు. ఇంకోటి సాయిబాబా అంటే ముంచిండు, ఫైనాన్స్ కంపెనీ పెట్టి. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఏమో మామూలుగా ఇవ్వాల్సింది 40 లక్షలు ఎకరం ఇవ్వాలి, 40 లక్షలు 4 లక్షలు ఇచ్చింది, 3 లక్షలు 4 లక్షలు ఇచ్చింది. అది తప్పే, సరే అది వదిలేద్దాం. వచ్చిన పైసలు కూడా మళ్ళీ వీళ్ళు తీసుకపోతే ఎట్లా? దొంగల పాలైంది. ఆఖరికి పైసలు మొసళ్ళ పాలవుతాయి, కుక్కల నక్కల పాలవుతాయి, కానీ వాళ్ళ జీవితం కూడా మొసళ్ళ పాలవుతుంది. ఇది పెద్ద సంతోషంగా ఉంటాం అనుకుంటున్నారు. వాళ్ళు దొంగలు కదా, దొంగలందరూ చివరికి అందరికి శిక్షలు పడతాయి. ఒక పార్టీ కాకపోయినా పార్టీ లీడర్ అన్నా మాట్లాడాలి కదా.
ఎవడు మాట్లాడతలేరు కదా. చివరికి వీళ్ళు బీసీ సంఘాల పేరుతోని వాళ్ళు అక్కడ పోయి మీటింగ్లు పెడితే తప్ప కొంత కదలిక రాలేదు. కూడా రెస్పాన్స్ గవర్నమెంట్ నుంచి అయితే లేదు. ఏం లేదు, గవర్నమెంట్ మౌనంగానే ఉన్నది. దొంగలందరూ కుమ్మక్కైనారు, ఒకరితో కలిసిపోయినారు, అన్ని పార్టీలు కలిసిపోయినారు, మిలాఖతై ఉన్నారు. కాబట్టి తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ చోరతంత్రమే ఉంది, జనతంత్రం లేదు, ప్రజాతంత్రం లేదు. దొంగలే రాజ్యం వెళ్తారు. ఎమ్మెల్యేలంతా అదే దొంగలు, మొసళ్ళు అవన్నీ. ఆ మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్న మొసళ్ళు బీఆర్ఎస్ చెరువు ఎండిపోగానే కాంగ్రెస్ చెరువులోకి వచ్చినాయి. మొసళ్ళే కదా, మనుషులను తినే మొసళ్ళు కదా. వాటి మంచి ఎందుకు ఉంటుంది? దొంగలు లంగలు లఫంగలే రాజకీయాలు ఉంటారు. హైదరాబాద్లో చెప్తారు సియాసత్ కా మానే చోర్ బద్మాషం కా బారాత్ అని, వాళ్ళ ఊరేగింపే. అందుకని వాళ్ళని జనం చూసుకుంటారు, జనం చీచెత్తూతు అని కొడతారు. ఇప్పుడు మొత్తం పౌర సమాజాన్ని తయారు చేద్దాము, మీడియా అంతా తయారు చేద్దాము, గల్లా బట్టి లాగుదాం వాళ్ళని. ముందు ఆ A12 ఎవడు వాడు, ఆ దొంగ ఎవడు, నాగం జనార్దన్ రెడ్డి అడగాలి, నాగం కరుణాకర్ రెడ్డి అంటోడు ఎవడు, ఆ లఫంగలంతా ఎవరు, ఆ సాయిబాబా ఎవడు, ధనంజయ్ గుప్తా అంటోడు ఎవడు, వీళ్ళందరిని పట్టుకొచ్చి గొరగొర ఈడ్చుకుంటూ రావాలి. మీరు పట్టుకొస్తారా లేదా చెప్పండి, మీ సంగతి చెప్తాం. వీళ్ళందరూ నెక్స్ట్ ఎలక్షన్స్లో రాజకీయ నాయకులందరినీ చెత్తపుట్లేయండి. ప్రాజెక్టులు కట్టేది తప్పు కదా, ఎందుకు ప్రాజెక్టులు కడుతున్నాడు వాడు, మళ్ళీ వీళ్ళని చేస్తున్నారు. అమెరికాలో 219 డ్యాములు కూల్చేసారు. కూల్చేయాలి, ప్రాజెక్టులు కట్టనే వద్దు. కాంట్రాక్టులను మేపడానికి, రాజకీయ నాయకులు అవినీతి పనిచేయడానికి ఇంజనీర్లు అందరూ కలిసి ప్రాజెక్టులు కడుతున్నారు. ప్రాజెక్టులు కట్టడమే తప్పు, మళ్ళీ ప్రాజెక్టులు కూల్చాలి, వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలి. అంతే తప్ప అదే ఇస్తాం మేము కాలిస్తే. మీరు 4 లక్షలు ఇస్తే 4 లక్షలు తిరిగి ఇచ్చేస్తారు వాళ్ళు. మీరు ప్రాజెక్టులు కూల్చండి, బుద్ధి ఉంటే మీరు కూల్చండి. ఆ కట్టే కాంట్రాక్టర్ ఎవడో వాడిని జైలు పెట్టడం, ఇంజనీర్ ఎవడో వాడు చెప్పండి, వాడిని చెప్పులతో కొడదాం. ప్రాజెక్టులు అమెరికాలు చూడమని బుద్ధి లేని వాళ్ళు 2019 కూల్చేసారు అక్కడ. టు రిస్టోర్ ఎకో సిస్టమ్ అండ్ టు రిస్టోర్ రివర్ వాటర్ సిస్టమ్. యూరోప్లో అంతా కూలుస్తున్నారు, ఇక్కడ ఎందుకు కడుతున్నారు దొంగలు? ఎందుకంటే తినాలి కాబట్టి. ప్రాజెక్టులు కట్టడమే బుద్ధి లేని పని, వాళ్ళని ముంచి తక్కువ పైసలను బుద్ధి లేని పని, ఆ పైసలను దొంగల పాలు చేయడం, కాంట్రాక్టుల పాలు చేయడం, ఫైనాన్స్ కంపెనీల పాలు చేయడం ఇంకా బుద్ధి లేని పని. ఇన్ని జరుగుతూ ఉంటారు. పౌర సమాజం కూర్చున్నదంటే, మీడియా మాట్లాడతలేదంటే, మీడియా ఏమైంది? దొంగల సద్దులు మోస్తున్నది. పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపత్రికలు, తెలుగు పత్రికలు, హిందీ పత్రికలు, దేశంలో ఉన్న పత్రికలు విషపత్రికలే అది. అందుకనే పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోల్కొండలు దాచేస్తాయి, అసలు సంగతులు ఏమి చెప్పవు. అందుకనే ఇది విషపత్రికల్ని ఏం చేయాలి? మీడియా ఎందుకు చెప్తలేదు, ఎందుకు రాస్తలేదు? గిన్ని జరుగుతుంది తెలియదా మీకు? సోయి లేదా? ఎవడు మూతి మీద పోస్తే వాంతి రాస్తారా? ఎవడు దొంగలు అయితే వాంతి రాస్తారా? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన దొంగలు రాజకీయ పార్టీలను మానేయండి, వాళ్ళని చెప్పులతో కొట్టండి. రాజకీయ పార్టీలను వీళ్ళ దగ్గర పోండి, పాక్కుంటా దేక్కుంటా పోయి ఇలా కాలు మొక్కండి. అప్పుడు మేము జనం క్షమిస్తారు మీడియాను కూడా. మీడియా కానీ రాజకీయ నాయకులని. ఇప్పుడు ఆ పార్టీ అక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేస్తున్నాయి, అక్కడున్న భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్నది? కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ అయితే దొంగలే కలిసి ఉన్నారు, ఇద్దరు మిలాఖత్ అయినారు. గల్లీలో గుద్దులాట, ఢిల్లీలో ముద్దులాట వాళ్ళందరిది. బీజేపీ ఏం చేస్తుంది? బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది? కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు మౌనంగా ఉన్నారు? మౌనం అంటే కుమ్మక్కయ్యారు కాబట్టి మౌనంగా ఉన్నారు. కాబట్టి గల్లా బట్టి అన్ని పార్టీలను అడగాలి, మౌనంగా ఉండాలని కూడా అన్నారు. అందుకని అన్ని పార్టీల దగ్గర పోదాం, రేపు ఆల్ పార్టీ మీటింగ్ పెడదాము, పెట్టి అందరిని పెడదాం, దోషులుగా ముద్దాయిలుగా పిలుద్దాం. A1 A2 వీళ్ళే రాజకీయ పార్టీలే పిలిచి మీరు రమ్మని చెప్దాము. కాంగ్రెస్ వాళ్ళని కూడా రమ్మందాం, బీజేపీ వాళ్ళని రమ్మందాం, టీఆర్ఎస్ వాళ్ళని రమ్మందాము, కమ్యూనిస్ట్ పార్టీ కూడా రమ్మందాము. ఇక్కడ సంజాయిషి ఇచ్చుకోమని చెప్దాం. అంతా బీసీలో ఉన్నారా? ఎస్సీలు బీసీలో ఉన్నారా అమ్మా? బీసీలు ఎస్సీలు ఎస్టీలే మొత్తం. మీరు పోయినట్టున్నారు కదా. సో ఎంతమంది ఉన్నారు? దాదాపుగా ఇది నాకున్న అవగాహన ఏంటంటే, ఆ సాయిబాబా అనేటోడు ముందుకు వచ్చినట్టున్నది. బట్ రెడ్డి సామాజిక వర్గం అక్కడ ఆయన్ని గ్రిప్లో పెట్టుకొని ఇచ్చే పైసలు ఇవ్వనీయకుండా చేస్తున్నట్టు మాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఏమనుకుంటున్నా అంటే, రేపటి నుంచి ఈ బందిపోటు ముఠా కనబడతలేదని మొత్తం 6 ఫోటోలు ఇట్లా మంచిగా డిజైన్ చేసి రోజు వేసేయాలి కొడుకులది. అంటే వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న పైసలేమో ఇందాక యాదగిరి సార్ చెప్పినట్టు వాళ్ళే 3 4 వీళ్ళకేమో చావులు మిగిలినాయి. వీళ్ళు ఇంకా ఎంత దరిద్రం అంటే, మేము ఆ రోజు చూస్తే ఒక్కరు కూడా 2 చెప్పులు కూడా రెండు రకాలు ఉన్నాయి. అబ్బా, చినిగిన చీర ఇయ్యలేదు పాపం, కనపడుతురు కానీ ఆ రోజు అయితే చినిగిన చీర, చినిగిన జాకెట్, ముఖంలో కలలేదు. వాళ్ళ అందరూ కూడా నిజంగా చెప్తున్నా, ఆ రోజు ఎంత దరిద్రం అంటే, మేము పోయిన రోజు చాలా దరిద్రంగా ఉన్నారు. విషయం ఏంటంటే, ఆ సాయిబాబా అనేటోడు నాకు ఒక అంటే పోలీసు వాళ్ళ ద్వారా మేము తెలుసుకున్నది ఏంటంటే, సాయిబాబా అనేటోడు 1 లక్ష తీసుకున్నాడుకు 50,000 60,000 ఇచ్చి మేము సెటిల్ చేసుకుందాం అనుకుంటే, ఈ రెడ్డి కొడుకులు వచ్చి మమ్మల్ని ఆగం చేసిరు అన్న ఇంటెన్షన్తో వాళ్ళు ఉన్నారు అన్నట్టు తెలుస్తుంది. ఈ రెడ్లు అన్ని పార్టీలో ఉన్న రెడ్లు 6 అయితే ఇందులో కోమటోళ్ళది 3 రెడ్లు 3 కోమటోళ్ళు కాంప్రమైజ్కి వచ్చినారు. పాపం ఇది మంచిగా ఉండదు, సమాజం క్షమించదు అన్నదని వాళ్ళు చాలా మంది దగ్గర రోదన పెట్టుకున్నారట. బట్ రెడ్డీసు, ఆల్ పార్టీసులు ఉన్న రెడ్డీసు, కమ్యూనిస్టులు ఉన్న రెడ్లు, బీజేపీలు ఉన్న రెడ్లు, కాంగ్రెస్ రెడ్లు, టీఆర్ఎస్ రెడ్లు, ఇండిపెండెంట్ రెడ్లు, ప్రజా సంఘాల రెడ్లు, పౌర హక్కుల సంఘాలు ఉన్న రెడ్లు మొత్తం
ఈ రెడ్లంతా కలిసి కోమటోళ్ళకి అండగా నిలబడి పేద ప్రజల్ని ముంచుతూనే ఉన్నారు. ఇంకా అక్కడ ఎవరన్నా డిపార్ట్మెంట్లో రెవెన్యూలో కానీ పోలీసులు కానీ వీళ్ళ పక్షాన ఎవరైనా నిలబడితే 24 గంటలల్లో ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ ఏరియాలో. 24 గంటలు చాలా వరకు అన్యాయం ఇది. ఎవరన్నా ఎస్సీ ఎస్టీ బీసీ ఆఫీసర్స్ వీళ్ళ పక్షాన ఫైల్ తీస్తే ఆ ఫైల్ ముట్టుకున్నాడని తెలిస్తే 24 గంటలలో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? నాకు అర్థం కాదు. మరీ దారుణం ఇదైతే. నేను చెప్తున్నా, సిటీకి కూతవేటు దూరం, అసెంబ్లీకి కూతవేటు దూరం, రాజ్భవన్కి కూతవేటు దూరం, అన్ని పొలిటికల్ పార్టీలకు కూతవేటు దూరంలో ఉన్న ఈ ఇష్యూని ఇంతవరకు ఏ మీడియా కూడా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ దీన్ని స్టోరీలు చేసుడు కానీ కనీసం ఇలా బాధను సమాజానికి చెప్పుడు కానీ చేయలేదంటే ఎంత దరిద్రం ఇది. అంటే జనాభాలో ఉన్నటువంటి 85% పాపులేషన్కు, ఈ వర్గాలకు ఈ మీడియా కానీ వ్యవస్థ కానీ వాళ్ళే చెప్తున్నారు ఇప్పటివరకు. వాళ్ళే మాకేం ఏ విధమే మేము ఎక్కడ చెప్పుకోవాలి? ఓటు అడిగినప్పుడు మా ఇళ్లలోకి వస్తే 12 గంటలకు 1 గంటల రాత్రికి లేచి ఏ జెండా ఇస్తే ఆ జెండా మోసిన మేము, ఇదైనా మాకు బహుమానం అని చెప్తున్నారు. ఆ తల్లులు చెప్తా అంటే నిజంగా మాకైతే ఆవేదన. నిజంగా చెప్తున్నా, అసలు ఎందుకు రా నాయన ఈ బతుకుతున్నాం అనిపిస్తుంది. ఈ వ్యవస్థలో నేను కూడా ఎందుకు బతుకుతున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం న్యాయం చేయలేని మనం అందరం కూడా పెద్ద ప్రగల్భాలు పలుకుంటా నగరం నడివొడ్డున పెద్ద చేస్తాం చేస్తాం అని చెప్తున్నాం, కానీ అంత ఉత్తదేమో అని అనిపిస్తుంది. ఈ చట్టాలన్నీ కూడా వాళ్ళకు చుట్టాలైపోయినాయి. చట్టసభలన్నీ కూడా వాళ్ళకు చుట్టాలైపోయినాయి. ఇవాళ మీ ఎంక్వైరీలో వాళ్ళ ఆస్తులు సంపాదించున్నారా? 100% వాళ్ళు ఎట్లా ఉన్నారంటే వాళ్ళ భోగాలు, వాళ్ళ పిల్లలంతా ఎబ్రాడు, వాళ్ళ బంధువులంతా వాళ్ళని నిజంగా తీసుకొచ్చి పెడితే అర్ధ గంటల పైసలు. వాళ్ళ ఫోటోలు ఎక్కడైనా బయటకు వచ్చి జనాలు చూసే కాడికి వచ్చిందా? రాలేదు. మనం వేయాలి ఆ పని. నేను నేషనల్ అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మనకు పాషం యాదగిరి అన్న నిన్న నుంచి మాకు మాట్లాడుకుంటున్నాం. ఎక్కడ మీది? నాది వచ్చేసి నా అచ్చంపేట తాలూకా, మన సీఎం నియోజకవర్గం వ్యక్తినే. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు అందరూ ఉన్నట్టుంది ఇలా. మరి ఇది గత 2 సంవత్సరాల గత ప్రభుత్వాలు కూడా అందరూ రాజకీయ నాయకులు అందరూ ఇలా పాల్గొన్నట్టుంది. మరి దీంట్లో సాయిబాబా అంటే ఆయన మెయిన్ ఉన్నట్టున్నది. మరి వీళ్ళకి అన్యాయం జరుగుతుంటే మెయిన్ ఖచ్చితంగా దీనిపైన అందరం కూడా స్పందించి, మరి రాజకీయ నాయకులు స్పందించలేదు, అధికారులు స్పందించలేదు, ఎవరి దగ్గరికి పోయినా మొత్తం దోపిడే ఉంది. కాబట్టి వీళ్ళందరినీ చూస్తుంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది. భారత రాజ్యాంగంలో ఉండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి నిజంగా హక్కులుండి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. కాబట్టి వీళ్ళందరినీ మనం అందరూ కలిసి, మీరు కూడా రగన్న గారు తొలివేలుకు మరి చాలా ముందుకు ఉంటుందని చెప్పేసి వీళ్ళందరూ ఇంకా మేము ఏమిటికి వస్తాం. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేసే వరకు నారాయణఖేడ్ జిల్లా కావచ్చు, ఇంకా అధికారులు కావచ్చు, ఈ సాయిబాబా ఇల్లు ముట్టడిస్తాం, ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తాం. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిగా ఖచ్చితంగా వీళ్ళందరూ తీసుకుపోయి ఇంటి ముందర ధర్నా చేపిస్తాం. ఖచ్చితంగా ఎందుకంటే నియోజకవర్గం ఖచ్చితంగా అచ్చంపేట నియోజకవర్గం ఆ జిల్లా ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ముఖ్యమంత్రి దానికి ఇంటి దగ్గరికి వీళ్ళందరూ తీసుకుపోతే అక్కడనే కూర్చోబెట్టి ఈ పరిష్కారాన్ని ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడగడం జరుగుతుంది. ఎవ్రీ డే ఈ 6 ఫోటోలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. ఈ బందిపోటు ముఠాని పట్టుకున్న వాళ్ళకి వీళ్ళే రూపాయి చందా వేసి నజరానిస్తారు. వీళ్ళకి అప్పచెప్పండి ఆ దొంగలు, 6 దొంగలను తీసుకొచ్చి. ఎవ్రీడే మీ చుట్టాలు, మీ బంధువులు, మీ పిల్లలు అని ఉంచాలి మీ మీద, మీ బతుకులకి. గవర్నమెంట్ ఇమీడియట్గా వాళ్ళ ఆస్తులు రికవరీ చేయాలా, జప్తు చేయాలా, ఈ బాధితులకు న్యాయం చేయాలా. ఆల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ప్రామిసరీ నోటు మీద సంతకాలు ఉన్నాయి. వాళ్ళు ఎంతెంత అయితే ఇచ్చారో డబ్బులు లీగల్గా వెళ్తారా, ఏ రకంగా వెళ్తారో పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారా, వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉన్నది. మీ సొంత జిల్లా అది. ఇప్పుడు ఇది ఉన్న ఏరియా, ఆయన సొంత గ్రామం కూడా నాగర్ కర్నూలు కిందకే వస్తుంది అనుకో, నాగర్ కర్నూలు కిందకే వస్తుంది. ఓకే అమ్మ, ఇక అందరు చెప్పారు కదా. సో ఇది వాస్తవ పరిస్థితి. సో ఖచ్చితంగా మేము ఈ అంశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. నాగర్ కర్నూలుకు కూడా వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. ఈ 6 ఫోటోలని ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో చూపిస్తాం. అండ్ ఈ ముఠా కనబడతలేదని మధ్యలో కూడా మేము చూపించే ప్రయత్నం చేస్తాం. 2500 మందిని 180 కోట్లు ముంచిన దొంగలు వీళ్ళంతా. వీళ్ళతో కలిసిన రాజకీయ నాయకులు కూడా ఈ దొంగలతోనే కలిసి ఉన్నారు. అందుకే వీళ్ళ సమస్యకు పరిష్కారం దొరకట్లే. చూద్దాం, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ వెంకటేష్తో రఘు, మన తొలి వెలుగు.